2026 నూతన సంవత్సరానికి గురువారం విశాఖ ప్రజలు ఆనందోత్సాహాలతో స్వాగతం పలికారు. సంతోషాన్ని పంచుకున్నారు. వారు గౌరవించుకునే పెద్దలను కలుసుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. భవిష్యత్తు ఆనందంగా సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించారు. యువత శ్రేయస్సు భావితరాలకు మేలు చేకూరేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. దేశానికి ఉపయోగపడేలా జీవించాలని, తల్లిదండ్రులను గౌరవించాలని పలువురు అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈరోజు యువతంతా కూడా ఆదర్శంగా ఉండి 10 మందికి ఉపయోగపడే విధంగా తయారవ్వాలని, యూత్ కూడా కొన్ని అలవాట్లు మానుకుని ఉద్యోగాలకి, చదువుకి మరి పేరెంట్స్తో సపోర్ట్ చేసి విశాఖ సిటీ గోపాలపట్నంలో బెహరా గ్రూప్ సంస్థల చైర్మన్, జీవీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ బెహరా భాస్కర్ రావు నివాసంలో గురువారం అనేక వర్గాల ప్రజలు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆయనతో పాటు కార్పొరేటర్ బెహరా వెంకట స్వర్ణలత శివదేవికి శుభాకాంక్షలు తెలిపారు. పూలమాలలు, బొకేలతో సత్కరించి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. అడవివరం కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ కర్రి అప్పలస్వామి, డైరెక్టర్లు గేదెల మురళీకృష్ణ, గునిశెట్టి శ్రీనివాసరావు, మార్కెటింగ్ కమిటీ మాజీ డైరెక్టర్ బురెడ్డి గోపి, ప్రముఖ వ్యాపారవేత్త ధవల గోపాల్, గోల్కొండ శ్రీనివాస్, షేక్ నాగూర్, గొంతెన నాగరాజు, బండారు శ్రీనివాస్, కంపర చిన్నకోటేశ్వరరావు, బండి దుర్గేష్, జి నాగరాజు, ఇంకా అనేక ప్రజా సంఘాల ప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, అధికారులు, రిటైర్డ్ ఉద్యోగులు బెహరా భాస్కర్ రావును కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సంతోషంగా, సుఖంగా ఉండాలని, వ్యవసాయాలైతేనేమి, విద్య అయితేనేమి, ఆరోగ్యాలు అయితేనేమి, అందరూ సుఖ సంతోషాలు సుభిక్షంగా మన రాష్ట్రము, మన దేశము, ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని 2025 సంతోషంగా గడిచింది. అదేవిధంగా 2026 సంవత్సరం కూడా సుఖ సంతోషంతో సంతోషంగా ఉండాలని అందరి తరపుని ఆ శ్రీమన్నారాయణని కోరుతున్నాము. మన నాయకులు కూడా మంచిగా ప్రజలను ఉద్దేశించే అందరికీ క్షేమంగా మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలి అని మా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. అందరూ హ్యాపీగా ఉండాలండి, ఆరోగ్యంగా, సంతోషంగా అందరూ ఉండాలి. ఈ సంవత్సరం అందరూ కూడా భగవంతుడి దయతో ఆయన ఆరోగ్యంగా, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఎల్లవేళ అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. అలాగే పేద, ధనిక అందరూ కూడా సంతోషంగా వాళ్ళ యొక్క జీవనాన్ని సక్రమంగా సాగించుకుంటూ అన్ని అవకాశాలని కూడా ఉపయోగించుకుంటూ, అదే దేశం మనకేం చేసిందని కాకుండా మనం దేశానికి ఏం చేశాము, నలుగురికి ఎటువంటి సేవ మనం అందిస్తున్నాము అన్న దృక్పథంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి నా యొక్క ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ కూడా ఆనందంగా ఉండాలని, అలాగే ఈరోజు యువతంతా కూడా ఆదర్శంగా ఉండి 10 మందికి ఉపయోగపడే విధంగా తయారవ్వాలని కోరుకుంటున్నా. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా రేపటి తరానికి ఉపయోగపడే విధంగా, అదే సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ కొత్త సంవత్సరం అంతా అందరూ ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో తొలతోగాలని, దేశానికి అందరూ సపోర్ట్గా ఉండాలని, యూత్ కూడా కొన్ని అలవాట్లు మానుకుని ఉద్యోగాలకి, చదువుకి మరి పేరెంట్స్తో సపోర్ట్ చేసి మంచి భవిష్యత్తు గురించి మీరు పర్యావరణహితంగా ఉండాలని మా సంస్థ కోరికండి. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నివారించి క్లాత్ వస్త్ర సంచులు వాడాలని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, మరియు పర్యావరణంగా ఇంట్లో మిద్దె తోటలు పెంచాలని, ప్రతి ఒక్కరూ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఇంకుడు గుంతలు తవ్వాలని మా యొక్క కోరికండి. ఈ అందరూ విశాఖ నగర పుర ప్రజలందరూ ఈ పర్యావరణితంగా అలవాటు చేసుకుంటారని 2026 ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు గోపాలపట్నం ప్రాంత ప్రజలందరికీ ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు చేసుకుంటూ ఈ 2026లో అందరూ కూడా సంతోషంగా ఉండాలని, ఈ రాష్ట్రం, ఈ జిల్లా, ఈ నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే డిప్యూటీ సీఎంగా ఆయన తాలూకా సత్ప్రవర్తనతో ఈ రాష్ట్రాన్ని ముందు నడిపించాలని చెప్పి నిరంతరం కృషి చేస్తున్నారు. ఆయన ఆశయాల మేరకు పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా కార్యకర్తలుగా ఆయన అడుగుజాడల్లో నిరంతరం పార్టీ అభివృద్ధికి అలాగే ఈ రాష్ట్ర పురోగతికి కూడా పాటుపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.